జై శ్రీరామ్, పెద్దమ్మ తల్లికి జై. సో రీసెంట్ గా బంజారా హిల్స్ లో పెద్దమ్మ తల్లి టెంపుల్ అయితే ధ్వంసం చేయడం జరిగింది కదా. సో ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఎలాంటి పర్మిషన్ అయితే ఇవ్వలేదు. ఎక్కడైతే అమ్మవారు వెలిసిందో అక్కడ కట్టుకోవడానికి వేరే జాగాలు ఇస్తామని చెప్తున్నారు. మనకి వేరే జాగాలు ఎందుకంటే మనకి పెద్దమ్మ తల్లి ఎక్కడైతే వెలిసిందో అక్కడే కావాలి కదా టెంపుల్. సో రేపు అనగా 12th రోజున ట్యూస్డే హిందూ బంధుమిత్రులు అందరు కలిసి కుంకుమార్చనలు జరిపిస్తున్నారు. సో మీరందరు కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. శివశక్తులు, జోగినీలు, ఆడపడుచులు, యువకులు, పోతరాజుల సంఘం నుండి ప్రతి ఒక్క మన హిందూ బంధుమిత్రులు అయితే అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ మీరు ఏ గవర్నమెంట్ గానీ ఏ పోలీసులకు గానీ భయపడే అవసరమే లేదు. మీరందరూ కూడా రావాలి. అండ్ మనం ఏం లంగతనం చేస్తలేము, దొంగతనం చేస్తలేము. రేపటి భవిష్యత్ కోసం మనం పోరాడుతున్నాము. మన హిందువుల కోసం మనం పోరాడుతున్నాము. మన దేవుళ్ళ కోసం మనం పోరాడుతున్నాము. మొన్న మన బజరంగల్ అన్న వాళ్ళు ఒక వీడియో చేసినారు. ఏమైంద్రా, జాతరలు రాగానే వస్తారు కదా గ్యాంగులు వేసుకొని, ఇప్పుడు ఏమైంద్రా బే అని చెప్పేసి 110% కరెక్ట్. అది ఏమైంద్రా బే, రండ్రి మళ్ళా గ్యాంగులు వేసుకొని జాతరలు రాగానే గుంజేస్తాం, పీకేస్తాం, పొడిచేస్తాం, ఎంత మునగాల్లో చూస్తాం. ఇప్పుడు వచ్చి అమ్మవారి కోసం కొట్లాడురి, మన హిందువుల కోసం కొట్లాడురి. జాతరలలో వచ్చి చిల్లరేచుడు కాదు. ఇప్పుడు మీ గ్యాంగ్ల సత్తా ఏందో చూపిరి. లాస్ట్ టైం చాలా మందికి లొకేషన్ దొరకకనైతే పరిశాన్ అయినారు. ఈసారి లొకేషన్ గురించి ఏం పరిశాన్ కాకురి. ఖాళీ బంజారా హిల్స్ యూనియన్ బ్యాంక్ అని చెప్పేసి లొకేషన్ పెట్టుకొని రండి. ఆడికి వస్తే ఎవరన్నా చెప్తారు పెద్దమ్మ తల్లి టెంపుల్ అడ్రస్. సో మీరు అందరు రావాలి. ఇయాలటి పోరాటమే రేపటి విజయం. మనకి గుళ్ళు ఉండాలి, మనం మొక్కుకోవడానికి ఒక దేవుడు అంటూ ఉండాలి అంటే ఇయాలటి దినం మనం కొట్లాడాలి. ఇట్లనే గమ్మున కూర్చున్నాం అనుకో పోతూనే ఉంటుంది. ఒక్కొక్క టెంపుల్ మీద మొత్తం టార్గెట్ చేస్తారు. కథం మన హిందూ బంధుమిత్రులు అందరూ కూడా వచ్చి నిలబడతారని చెప్పేసి భావిస్తున్నాను. జై శ్రీరామ్.